జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్ ప్రధాని ముందే డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినాడో తెలిసిన ఈ న్యూస్ చూడండి ఒకసారి. సూపర్ గా ఉంటది అట్లే, ఓకేనా? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయితే ఈయన గారికి యాప్కాయ అంతా ఎర్రి ఉండదన్నమాట. ఎప్పుడు ఏం చేస్తాడో ఆ భగవంతుడికి కూడా తెలీదు. అదే సమయంలో కొంత స్వార్థం కూడా ఉండాలి. అంతేం కాదులే కానీ చెప్పాలంటే చాలా స్వార్థమే ఉండాలి. అన్ని విషయాలను బిజినెస్గానే చూస్తూ ఉంటాడు. ఆఖరకు పరిపాలనను కూడా ఈయన వ్యాపారంగానే భావిస్తాడనమాట. కానీ మన ప్రధాని నరేంద్ర మోడీని మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోడు. ఏ సందర్భం వచ్చినా, ఎప్పుడైనా, ఏ వేదికల మీదనైనా కూడా మన ప్రధాని నరేంద్ర మోడీని పోగొడకుండా ఉండలేడు. అది మన నరేంద్ర మోడీ గారి గొప్పతనం. అవునా కాదా? అంటే డొనాల్డ్ ట్రంప్ కైనా కూడా మన మోడీ గారి గొప్పతనం తెలుస్తుంది, కానీ ఇక్కడ ఉండేటటువంటి కొంతమంది మూర్ఖపు ముండా కొడకలకు తెలియడంలే. అది విషయం. ఈ మధ్యన ఆపరేషన్ సింధూర్ క్రెడిట్ ను నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ కు ఇవ్వనప్పటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ మన ప్రధాని నరేంద్ర మోడీని పల్లంత మాట కూడా అనలా. అంటే మన ప్రధానిని ఒక స్నేహితులాగానే డొనాల్డ్ ట్రంప్ అయితే ట్రీట్ చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ఇకపోతే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం విషయానికి వద్దాం. 2023 అక్టోబర్లో ఈ హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్లోకి చొరబడి 1200 మంది నిరాయుధైనటువంటి ఇజ్రాయేలీలను చంపేసినారు. అత్యంత పాశవికంగా ఈ హత్యలన్నీ కూడా జరిగినాయి. మహిళలను, అదేవిధంగా చిన్నపిల్లలను సైతం అత్యంత దారుణంగా హింసించి చంపినారు. ఇక అక్కడ చేసింది చాలదన్నట్టు మరొక 250 మంది ఇజ్రాయేలీలను బందీలుగా పట్టుకొని వెళ్ళిపోయినారనమాట. దీంతో ఇక ఆ రోజు నుంచే ఇజ్రాయెల్ ఈ హమాస్ మీద యుద్ధాన్ని అయితే ప్రారంభించింది. దొరికినోడిని దొరికినట్టు లేపేశారు. వాళ్ళ బిల్డింగ్లన్నింటినీ కూడా ధ్వంసం చేసి పారేశారు. చెప్పాలంటే ఈ గాజా నగరం అంతా కూడా ఏమైనా ఒక శ్మశానం లాగా తయారైందనమాట. మొత్తం అన్ని పాటుపడిన బిల్డింగ్లు ఉన్నట్టు మొత్తం అన్ని కూల్చిపడదొబ్బినారు. అలాగే వాళ్ళ శిక్షణా కార్యకలాపాలు నిర్వహించేటటువంటి మసీదులను కూడా ధ్వంసం చేశారు. ఈ హమాస్ తీవ్రవాదులు దాక్కునేటటువంటి ప్రాంతాలైనటువంటి ఆసుపత్రులను కూడా బద్దలు కొట్టేశారు. ఏంలే అది మసీదైనా హాస్పిటల్ అయినా కూడా ఇక్కడ హమాస్ తీవ్రవాదులు ఉన్నారంటే దేన్ని కూడా వదిలిపెట్ల. ఇక ఈ హమాస్ అగ్రనేతలైనటువంటి ఖలీలాల్ హయ్యా, నిజార్ అవదల్లా, హుసాం బద్రను, ఫాతి అహ్మద్, అలాగే జహర్ జబ్రిన్, మౌసా అబు మర్దూక్, అలాగే ఖలీద్లను పిచ్చి కుక్కలను చంపినట్టు చంపేశారు. వాళ్ళ శవాలు కూడా దొరకకుండా మాయం చేశారు. ఇక గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో 60,000 మంది హమాస్ తీవ్రవాదులు కుక్క సాగు తెచ్చారు. గాజా మొత్తం కూడా వల్లకాడైపోయింది. హమాస్ కు ఓటు వేసి గెలిపించుకొని వాళ్లకు మద్దతు తెలిపినటువంటి ఈ గాజా పౌరులకు నిలువ నీడ లేకుండా పోయింది. నిత్యం కూడా ఇజ్రాయెల్ నాశనాన్ని కోరుకునేటటువంటి ఈ గాజా పౌరులకు తినడానికి తిండి దొరకడమే గగనం అయిపోయింది. సరే, ఇక్కడ పరిస్థితులు ఈ విధంగా ఉంటే ఇక డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం మధ్యలోకి దూరినాడు. తనకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందన్న భ్రమలో ఈ ఇజ్రాయెల్ హమాస్ల మధ్యన 20 సూత్రాల శాంతి ఫార్ములాను తీసుకొచ్చాడు. ఇక ఈ శాంతి ఫార్ములాకు అరబ్ దేశాలు కూడా ఓకే చెప్పినాయి. లేకపోతే ఇజ్రాయెల్ రేపు తమ పైన కూడా దాడులు చేస్తుందన్నటువంటి భయంతో ఈ అరబ్ దేశాలు తోక ముడుచుకొని ఈ శాంతి ఒప్పందానికి అంగీకారం అయితే తెలిపినాయి. ఇక హమాస్ తీవ్రవాదులు కూడా ఈ శాంతి ఒప్పందానికి అంగీకరించారు. లేదంటే వాళ్ళ చావు ఖాయం కాబట్టి వాళ్ళు కూడా ఒప్పుకోక తప్పల. అది విషయం. అయితే వాళ్ళు నంగబొక్కలై కాదు. ఇక ఈ శాంతి ఒప్పందం ప్రకారం హమాస్ తీవ్రవాదులు తమ వద్దనున్నటువంటి ఇజ్రాయెల్ బందీలను విడుదల చేశారు. ఇక్కడ ఒక మాటయా, ఇప్పుడు పట్టుకోబోయేటప్పుడు ఆడవాళ్ళను మగవాళ్ళను అందరినీ పట్టకపోయినారు. కానీ మొన్న వాళ్ళు విడుదల చేసింది ఏమన్నా తెలిసిన ఓన్లీ మగవాళ్ళను మాత్రమే. కనీసం ఒక మహిళను కూడా విడుదల చేయాలి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే వీళ్ళు మహిళలను ఏమైనా అత్యాచారాలు చేసి హత్యలు చేసి ఉంటారా, లేకపోతే వాళ్ళని ఇంకా వాళ్ళ దగ్గర అట్లాగే పెట్టుకొని ఉంటారా, లేకపోతే వాళ్ళని ఏమి చేసి ఉంటారో కూడా తెలియదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. చూడండి, మీరు కావాలంటే గమనించండి. వాళ్ళు విడుదల చేసిన వాళ్ళంతా కూడా మగవాళ్లే. మరి వాళ్ళు మహిళలను కూడా తీసుకుపోయినారు కదా బందీలుగా, వాళ్ళు ఎందుకు విడుదల చేయాల? ఈ పొరంబోకు ముండా కొడుకులు అలాంటి హమాస్ వాళ్ళకు మద్దతుగాను, పాలస్తీనా వాళ్ళకు మద్దతుగాను, గాజాకు మద్దతుగాను ఈడంతా కూడా ర్యాలీలు, ఉద్యమాలు చేస్తారు. ఒకవేళ సపోజ్ ఎవరైతే బందీలుగా ఉన్నారో ఆడవాళ్ళు, వాళ్ళలో ఎవరైనా మన తల్లులో పిల్లల్లో పెళ్ళాలో ఉంటే మీకు ఎట్లుంటుంది ఫీలింగ్? అలాంటి వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు అందరినీ బందీలుగా పట్టుకోమినారు, మరి ఆడవాళ్ళు కూడా వదిలిపెట్టాలి కదా. ఆడవాళ్ళని ఎందుకు వదిలిపెట్టలేదు? ఆలోచించండి ఒకసారి. ఇక ఈ శాంతి ఒప్పందం అనేది మొన్న ఈజిప్ట్ లో జరిగింది. ఈ శాంతి ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ పెద్దరికం వహించాడు. ఈ శాంతి ఒప్పందంలో మన నరేంద్ర మోడీ గారి పాత్ర లేనప్పటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి ఈ శాంతి ఒప్పందానికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించాడు. కానీ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమానికి అయితే పోలా. మోడీ గారికి బదులుగా మోడీ గారి తరఫున మన దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి అయినటువంటి కీర్తివర్ధన్ సింగ్ గారు ఈ కార్యక్రమానికి హాజరైనారు. ఇక ఈ కార్యక్రమం ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేక్ నగరంలో జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ పీస్ అగ్రిమెంట్ గురించి మాట్లాడుతా మధ్యలో ఇక్కడికి కొద్ది దూరంలోనే ఒక గొప్ప దేశం ఒకటి ఉండాలి, అదే భారతదేశం.
అక్కడ నాకు ఒక గొప్ప మిత్రుడు ఉన్నాడు, నా మిత్రుడే భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు, ఆయనే నరేంద్ర మోడీ. ఆయన పాలనలో భారతదేశం వేగంగా ముందుకెళ్తుంది, ఆయన అద్భుతంగా పనిచేస్తున్నాడంటూ మన ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి ప్రశంసల జల్లు కురిపించాడు. ఈయన గారే కదా మొన్న ఈ మధ్య భారతదేశానికి డెడ్ ఎకానమీ అనింది. అప్పుడు ఏడునింది మైండ్? ఏమన్నా మందులు వేసుకోలేదా? లేకపోతే ఏమైనా హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ చేయించుకోలేదా? ఏమైనా గ్యాప్ వచ్చిందా? అప్పుడేట మాట్లాడినాం ఆ మాటలు? సరే, ఇప్పటికైనా కూడా బుద్ధి వచ్చింది, సంతోషం. సరే, ఇది విని అక్కడే ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి షహబాజ్ షరీఫ్ ముఖం మాడిపోయింది. ఇక మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడతా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో పాకిస్తాన్ భారత్లు కలిసి జీవిస్తాయని చెప్పేసి ముగించాడు. చూడండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది ఆకాశం నేలకు, నేల ఆకాశానికి పోదు, ఆకాశం పైనే ఉండాలా, నేల అనేది కిందనే ఉండాలా. అర్థమవుతుందా? భారతదేశానికి పాకిస్తాన్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉండాలి. కాదు, ఈ రెండు ఎట్లా కలుస్తాయి? పాకిస్తాన్ భారతదేశం వాళ్ళేమో తీవ్రవాదాన్ని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారు, మరి ఎట్లా జరుగుతుంది? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఆయన పాకిస్తాన్కి పోయి వాళ్ళు మర్యాదగా చెప్పినాడు, ఒరే నాయనా తీవ్రవాదాన్ని వదిలేసేయండి రా స్వామి, కలిసి బతుకుదాము, కావాలంటే దేశాలను డెవలప్ చేసుకుందాం అంటే ఇన్నారా వాళ్ళ? ఇప్పుడు కూడా ఆ తీవ్రవాదాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు. వాళ్ళతో ఎట్లా కలుస్తాం మనం? చెప్పండి, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇక ఈ డొనాల్డ్ ట్రంప్ మాటలతో షహబాజ్ షరీఫ్ ముఖాన నెత్తురు చుక్క లేకుండా పోయింది. ఏం చేయాలో అర్థం కాక తల గీక్కున్నాడట్నే. ఎందుకంటే నరేంద్ర మోడీ సారథ్యంలోని భారత్ ఎప్పటికీ చెప్పే కదా పాకిస్తాన్తో కలవదు. ఒక తీవ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ను ఎప్పటికీ నరేంద్ర మోడీ గారు దగ్గర కూడా రానివ్వరు. ఇది జగమెరిగినటువంటి సత్యం. అందుకే డొనాల్డ్ ట్రంప్ మాటలకు షహబాజ్ షరీఫ్ ఏడవలేక ఒక దిక్కుమాలి నవ్వి ఊరుకున్నాడనమాట. అయితే వచ్చే నెలలోనే భారత్ అమెరికాల మధ్యన అతి పెద్ద వాణిజ్య ఒప్పందం అయితే జరగనున్నది. ఈ ఒప్పందం పూర్తి కాగానే అమెరికా మన మీద విధించేటువంటి పన్నులను కూడా ఎత్తేయనున్నదంట. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.